ఫ్రెండ్స్, ఇవాళ అందరు ఎలా ఉన్నారు? ఇవాళ ఉన్నారా? నేను ఇవాళ ఒక స్పెషల్ చెప్తున్నాను, అంటే ఒక రీల్ చేస్తున్నాను. అది కూడా పూరి దాంట్లోకి మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనము బాండీ మీద, స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి, అంటే ఒక పెనం పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవచ్చు. దాని మీద మన పూరి పిండి తీసుకుని, మా పూరిది ఒకటి బాండీ ఉంటుంది, అదేదో పీట ఉంటుంది కదా, అది తీసుకుని అప్పుడు పూరి పిండి బాగా కలుపుకొని, తర్వాత పూరిని ఇట్లా పూరి కాడ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా వేసామనుకో సర్కిల్గా అయిపోయింది. ఒక పూరి పొయ్యి మీద వేసారు, బాండీ వేసినప్పుడు అదంతా ఇట్లా పైకి ఇట్లా పొంగినప్పుడు అట్లా స్టవ్ రైట్ సైడ్ వైపు తిప్పారు. అప్పుడు అది అయిపోయింది. ఒక ప్లేట్లోకి వేసి ఇచ్చారు. అయితే అప్పుడు పూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మిల్ మేకర్ కర్రీ చెప్తాను. ఫస్ట్ ఒక బాండీ తీసుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి, మిల్ మేకర్స్ ఉడకపెట్టేసుకోవాలి, టమాటో వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అదంతా ఇట్లా వేసిన తర్వాత అప్పుడు మిల్ మేకర్స్ వేసుకోవాలి. మిల్ మేకర్స్ ఉడికిన తర్వాత వేసుకోవాలి. అప్పుడు ఉడికిన తర్వాత మనము పొయ్యి అదేంటి స్టవ్ మీద ప్లేట్, దాని మీద ప్లేట్ పెట్టేసి వెయిట్ చేయాలి. ఒక 10 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అది మిల్ మేకర్ కర్రీ అట్లా తిప్పామంటే వేడిగా ఉంటుంది కదా, అప్పుడు దాన్ని టచ్ చేయకూడదు. నీట్గా క్లాత్ తీసుకుని పట్టుకుని అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని ఇట్లా కలపాలి. ఒక గరిటెతో తీసుకుని కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత అది మిల్ మేకర్ కర్రీ అయిపోయింది. సో ఇప్పుడు నా పూరి అండ్ మిల్ మేకర్ కర్రీ ఎట్లా ఉందో మీరు తినేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.